అర్జున, ఈ 3 గుణాల్లోంచి నువ్వు ఓవర్కమ్ చేయాలంటే, ఈ 3 గుణాల్లోంచి నువ్వు అతిక్రమించాలంటే, ఈ 3 గుణాల్లోంచి నువ్వు బయటపడాలంటే, ఈ 3 గుణాల్లోంచి నువ్వు బయటపడాలంటే నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు, నా నామాన్ని స్మరించుకో, నా నామాన్ని స్మరించుకో, నా రూపాన్ని ధ్యానం చేసుకో. అంటే ఉరికి ఆలంబనంగా నా రూపాన్ని నా నామాన్ని ఆలంబనంగా చేసుకుని నా మాటనే నువ్వు ప్రమాణంగా పెట్టుకుని జీవించు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. నీ అహంకారం చెప్పిన మాట, నీ మనస్సు చెప్పిన మాట కాదు నీకు ప్రమాణం. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. అలా జీవిస్తే, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే నన్ను స్మరించుకుంటా అంటే ఆడు కృష్ణుడి గీత, నాకు పుష్పం ఇయ్యి, నాకు పండు ఇయ్యి. పుష్పం దొరకలేదా, నీకు పండు దొరకలేదా, ఆకియ్యి, ఆకు కూడా దొరకలేదా, నీళ్ళియ్యి. అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారండి? అక్కడ ఆయన తీసుకునేది పుష్పం కాదు, ఆయన తీసుకునేది పండు కాదు. ఆ పండు ద్వారా మన భక్తిని తీసుకుంటున్నాడు, మన తరింపజేయటానికి. అది మర్చిపోకండి. ఆయన ఒక ఆకు ఇస్తామనుకో, నాకు ఆకు ఇమ్మంటే అక్కడ ఆకు కాదు ఆయన తీసుకునేది. ఆకులో మన ఆకు ఇచ్చేదే ఇప్పుడు మన భక్తి భావం ఆయన తీసుకుంటున్నాడు. ఎందుకు? అది ఉంపు పెట్టి మన తరింపజేయటానికి. ఆకు కూడా దొరకలేదా, పుష్పం కూడా దొరకలేదా, పండు కూడా దొరకలేదా, నీళ్ళైనాయి అంటే అక్కడ నీళ్లు కదా ఆయన తీసుకుంటాంట. ఆ నీళ్లు ఇచ్చేటప్పుడు మన భక్తి భావన తీసుకుని ఇస్తాడు, మనకు ముక్తిని ఇస్తాడు. ముకుందుడు, ముక్తిని ప్రసాదించేవాడు ముకుందుడు.